presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. మనసుకు నచ్చిన చోటును మరింత మనోహరంగా మార్చేది రంగు. ఇష్టపడి కట్టుకునే ఇళ్లైనా, కష్టపడి డెవలప్ చేసిన షాపులైనా మనకు నచ్చేలా, అందరూ మెచ్చేలా అందమైన రంగులతో తీర్చిదిద్దుకుంటాం. కట్టడాలకు అందం, సొగసు పంచేది రంగులు వేసిన తర్వాతే. ఆ రంగు ఎంత బాగుంటే అంతగా అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. కన్స్ట్రక్షన్ కు అందంతో పాటు మన్నిక పెంచే ఉత్పత్తులతో కస్టమర్లను మెప్పిస్తోంది టెక్నో పెయింట్స్. ఇన్నోవేషన్ అండ్ క్వాలిటీ సర్వీసెస్ తో పెయింట్స్ రంగంలో అగ్రగామిగా ఎదిగింది టెక్నో పెయింట్స్. పక్కా ప్లానింగ్ తో డీలర్ నెట్వర్క్ పెంచుకుంటోంది. ఇదే టైంలో నమ్మకమైన సేవలతో బిల్డర్స్ ఆదరాభిమానాలు దక్కించుకుంటోంది. దీంతో టెక్నో పెయింట్స్ బెస్ట్ ఇండియన్ బ్రాండ్ అన్న గుర్తింపు సంపాదించుకుంది. రాబోయే 5 ఏళ్లలో అన్ని మెట్రో సిటీస్ లో టెక్నో పెయింట్స్ సేల్స్ అండ్ అప్లికేషన్ పూర్తి స్థాయిలో విస్తరించి నేషనల్ బ్రాండ్ గా ఎదిగే ప్లానింగ్ తో ముందుకెళ్తోంది టెక్నో పెయింట్స్. రీసెంట్ గా టెక్నో పెయింట్స్ యాన్యువల్ మీట్ ఆవాస హోటల్ లో జరిగింది అండ్ సంస్థ యాజమాన్యం, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 1000కు పైగా ల్యాండ్ మార్కుగా నిలిచే కార్పొరేట్ ప్రాజెక్టులకు పెయింట్స్ ప్రొడక్ట్ విక్రయాలతో పాటు వాటికి పెయింటింగ్ వేసి బాధ్యతలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఘనత టెక్నో పెయింట్స్ ది. రాబోయే 5 ఏళ్లలో అన్ని మెట్రో సిటీస్ లో ఈ సేవలు పూర్తి స్థాయిలో విస్తరించే ప్లానింగ్ తో టెక్నో పెయింట్స్ ముందుకెళ్తోంది. హలో సార్. సార్, ఇప్పుడు సప్లై అండ్ అప్లికేషన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో కాకుండా పాన్ ఇండియాలో ఒక బ్రాండ్ సంపాదించుకున్న టెక్నో పెయింట్స్ గురించి మీ మాటల్లో. మొదటగా మా కంపెనీ మామూలు పెయింట్స్ కంపెనీ అనే ఇంప్రెషన్ చాలా మందికి ఉండొచ్చు. నిజానికి ఒక పెయింట్స్ కంపెనీ ఒక కమోడిటీని ఇస్తుంది, వస్తువు లాగా ఇస్తుంది. కానీ ఈ కమోడిటీ చివరికి పెయింట్ చేయబడటం అంటే పెయింటింగ్ జరగాలి, అది సర్వీస్. సో మా కంపెనీ కేవలం ఒక కమోడిటీ కంపెనీ కాదు, మేమే తయారు చేసిన మా కమోడిటీని సర్వీస్ గా, పెయింటింగ్ సర్వీస్ గా కూడా డెలివరీ చేస్తాం. అంటే పెయింట్ అండ్ పెయింటింగ్ సర్వీస్ రెండు డెలివరీ చేసే కంపెనీ ఇది. ఈ కంపెనీలో ఒక కమోడిటీ సర్వీస్ ఇవ్వటం మాత్రమే కాకుండా విదిన్ టైం, అంటే టైం ఓవర్ రన్ కాకుండా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం, ఒక బిల్డర్ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటంలో మేము కూడా పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కంప్లీషన్ ఆర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ టీమ్ లాగా పనిచేస్తాం. ఇది మా ప్రత్యేకత. సార్, ఇప్పుడు టెక్నో పెయింట్స్ ఫ్యూచర్ ప్రణాళికలు ఏంటి? అర్బనైజేషన్ ట్రావెల్ చేస్తున్నది. ఇండియన్ ఎకానమీ 75 సంవత్సరాల్లో 3 ట్రిలియన్ కు వచ్చిన ఎకానమీ నెక్స్ట్ 25లో 40 ట్రిలియన్స్ కి వెళ్ళబోతున్నది. ఫెనామినల్ గ్రోత్, రైట్? ఇంత ఫెనామినల్ గ్రోత్ లోకి వెళ్ళబోతున్నప్పుడు ఇన్ఫ్రా రిక్వైర్మెంట్ అక్రాస్ ద కంట్రీ, లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ ఎంత ఉంటుందంటే మనం ఊహించలేనంత ఉండబోతున్నది. అంటే మనం దీన్ని ఏది మెట్రో అంటున్నామో, హైదరాబాద్ అనే మెట్రోని, ఇటువంటి మెట్రోస్ కనీసం ఒక 100 చూడబోతున్నామేమో అనిపిస్తుంది. మోర్ దాన్ 100 చూడబోతున్నామేమో అని మేము అనుకుంటున్నాం. దాంట్లో మా భవిష్యత్తు ప్రణాళికలు ఏంటంటే ఎక్కడెక్కడ మెట్రోస్ ఎమర్జ్ అవ్వబోతున్నాయో అక్కడక్కడల్లా వాట్ వి డిడ్ ఇన్ హైదరాబాద్, నెక్స్ట్ అది ముంబై, పూణే, చెన్నై, బెంగళూరు, అంటే ఇక్కడ కోల్కతా నుంచి కానీ ఇటు నార్త్ సౌత్ అని కాకుండా ఈస్ట్ అండ్ వెస్ట్ గా కూడా, అదర్ సైడ్ మీకు చూస్తుంటే ఇటు బెంగాల్, ఒరిస్సా, బీహార్ అటు కానీ ఇటు యూపీ, మధ్యప్రదేశ్, అన్ని స్టేట్స్ లో ఉన్న మెట్రోస్ లోకి వెళ్లాలనేది మా ప్లాన్. సో ఇమీడియట్ గా అయితే మాత్రం నెక్స్ట్ మహారాష్ట్రలో ఉండే ముంబై, పూణే, నాగ్పూర్, చెన్నై, బెంగళూరు మేము నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటున్న మా మెట్రోస్. సో వి ప్లాన్ టు బి ప్రజెంట్, అంటే భవిష్యత్తులో అన్ని మెట్రోస్ లో మా ప్రజెన్స్ ఉండేలాగా నెక్స్ట్ ఓవర్ 10 years చూసుకుంటున్నాం. బట్ ఇమీడియట్ ఫ్యూచర్ లో ఇమీడియట్లీ 1 or 2 years లో 10 మెట్రోస్ మా టార్గెట్.
అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే అదృష్టానికి బాటలు వేస్తుంది, కలను నిజం చేసుకునే ఛాన్స్ దక్కేలా చేస్తుంది. ఈ ముందు చూపే ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ను మిగిలిన రియాలిటీ సంస్థల కన్నా మిన్నగా ఉంచింది. ఈ రోజు అవసరాలను, రేపటి అవకాశాలను పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తూ చక్కని ప్లానింగ్ తో ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నటువంటి సంస్థగా ఫార్చ్యూన్ వ్యూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కోటా విజయబాబు గారి విజనరీ ప్లానింగ్ తో రోజు రోజుకు కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీలో అగ్రగామి సంస్థగా ఎదిగింది. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోటా విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ చేసే ప్రాజెక్ట్స్ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఆడియన్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ ద రైట్ టైం అండి. హైదరాబాద్ లో మాకున్న ప్రాజెక్ట్స్ అంటే నేను ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానంటే ఒక కస్టమర్ లా చూస్తానండి. ఒక కస్టమర్ లా చూసి ఈ ప్రాజెక్ట్ నేను కొనుక్కుంటే నాకు అప్రిషియేషన్ వస్తుందా లేదా, ఈ ప్రాజెక్ట్ లో నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు 20% పెరుగుతుందా, 50% పెరుగుతుందా, 100% పెరుగుతుందా, నేను ఆలోచించి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న 4 ప్రాజెక్టులు కూడా రోడ్ అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ప్రైస్ విషయంగా అవ్వచ్చు, డెవలప్మెంట్స్ విషయంగా అవ్వచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా కమింగ్ 2 years లోనే మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకోటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నివాసయోగంగా అనువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. ముంబై హైవేపై ప్రామినెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండస్ట్రీస్ నెలవైన ఏరియా సదాశివ్పేట్. ఇక్కడకు సమీపంలోని కోహీర్లో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ 135 acres సువిస్తాల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్న ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ లక్ష్మీశాంత ధరణి హిల్స్. ఆర్ఆర్ఆర్ కు చేరువగా 12,635 acres విస్తీర్ణంలో డెవలప్ అవుతున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సమీపంలో ఈ ప్రాజెక్ట్ ఉంది. అలాగే సంగారెడ్డి జిల్లా శంకరపల్లి సమీపంలో 300 ఎకరాల భారీ విస్తీర్ణంలో శ్రీదత్త ఫార్మ్స్ విల్లే ప్రాజెక్ట్ అతి సుందరంగా ముస్తాబవుతోంది. హాయ్ శాలిని గారు. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అప్డేట్స్ ఏంటి? మనకు చాలా రోజుల నుంచి హైదరాబాద్ ఎక్స్పాన్షన్ కి ముంబై హైవే అనేది ఇట్ వాజ్ అ బిజియెస్ట్ హైవే అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ వచ్చేసి ఒకటి ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఉంది మనకు, అండ్ ఇంకొకటి కోహీర్ క్రాస్ రోడ్ జహీరాబాద్ దగ్గర 105 acres ది అదొక రెసిడెన్షియల్ విల్లా ప్లాటింగ్ వెంచర్ అనేది ఉందన్నమాట. అదొచ్చేసి మనం నిమ్స్ ని బేస్ చేసుకుని తీసుకున్నటువంటి ప్రాజెక్ట్. అండ్ అదొచ్చేసి మనకు డిటిసిపి రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్. అది మనకు ముంబై హైవేలో ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు చూసుకున్నట్టయితే అప్ టు సంగారెడ్డి వరకు ఇట్స్ ఇంక్లూడెడ్ హైదరాబాద్ అంటున్నారు అనమాట. RRR ఎక్స్పాన్షన్ కావచ్చు ఏదైనా. సో మనకి ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా మనకు చెప్పింది ఏంటంటే అప్ టు RRR మనకు ఇంక్లూడింగ్ HMDA పరిధిలోకి వచ్చేస్తుంది అనమాట. సో మన శ్రీదత్త ప్రాజెక్ట్ కూడా ఆ ఫార్మ్ ల్యాండ్ ఇప్పుడు అక్కడ బేసికల్లీ చూసుకుంటే 15,000 నుంచి 80,000 per square yard లో ఉన్నటువంటి లొకాలిటీలో మనము ఓన్లీ 5,000 rupees per square yard ఇస్తున్నాం అనమాట. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అందరినీ దృష్టిలో ఉంచుకొని లాంచ్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ అనమాట. మన కంపెనీ నుంచి ప్రాజెక్ట్ సెలెక్షన్ కూడా ఎలా ఉంటుంది అని అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, అంటే లో కాస్ట్ లో ఉండాలి అండ్ కస్టమర్ హ్యాపీగా ఉండాలి అండ్ కస్టమర్ పెట్టే పెట్టుబడికి ఇన్వెస్ట్మెంట్ అప్రిసియేషన్ వాల్యూ అనేది అండ్ లొకేషన్ డెవలప్మెంట్స్ ని బట్టి ఫ్యూచర్ డెవలప్మెంట్ అంటే షార్ట్ టైమ్ లో మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి హైప్ ఉండేలాగా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అనేవి మన దగ్గర ఉన్నాయన్నమాట. నేను ప్రేమను ప్రేమిస్తాను. ప్రేమ సృష్టిలోంచి పుట్టింది. భార్య, పిల్లలు, భద్రత, సంతోషం ఇవన్నీ అందుట్లో భాగమే. ఇవే అందరూ కోరుకునే విజయం. వీటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి కదా. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ లక్ష్మీశాంత ధరణి హిల్స్ వెంచర్ తో అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ మనందరికీ నచ్చే ప్రైమ్ లొకేషన్ లో సౌకర్యవంతమైన గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ని మీ సొంతం చేసుకోండి. ప్రశాంతత మీ సొంతం అవుతుంది. ప్రైమ్ లొకేషన్, బెస్ట్ కన్స్ట్రక్షన్, సూపర్ క్వాలిటీ, వండర్ఫుల్ ఫెసిలిటీస్, లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ఇవన్నీ ఒక చోట దొరకడం అరుదే, కానీ అసాధ్యమేం కాదని నిరూపించింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. న్యూ ఏజ్ కస్టమర్లను మెప్పించే ఐడియాలజీతో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తూ వస్తోంది. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలోనే మోస్ట్ ప్రామినెంట్ ఏరియా మోకిలా. మోకిలా ఇంపార్టెన్స్ అందరికన్నా ముందు గుర్తించింది నిఖిలా సంస్థ.
అందుకే ఈ ఏరియాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మోకిలా అంటే నిఖిలా అన్నంతగా గుర్తింపు తెచ్చుకుంది. మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకులలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రాజెక్టుల గురించి మరిన్ని విశేషాలు సంస్థ ఎండి శ్రీనివాసరావు గారు వివరిస్తున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ఎస్, మరి ఈ రోజు మన సుజన్ మీడియా రియల్ సిటీలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాస్ గారు. మనకి ఇప్పుడు మోకిలాలో ఎన్సిడి ఈజ్ లైక్ ఇట్ ఈస్ వేవింగ్ అన్నమాట, అమేజింగ్ గా ముందుకెళ్తోంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తోంది కదా రాయల్ పెవిలియన్. సార్, మరి రాయల్ పెవిలియన్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందని అందరూ అంటే అది విజిట్ చేసిన వాళ్ళందరూ చెప్తున్నారు. తీసుకున్న వాళ్ళు అఫ్ కోర్స్ వాళ్ళకి నచ్చింది కాబట్టి తీసుకుంటున్నారు. మరి రాయల్ పెవిలియన్ గురించి ఒక్కసారి హైలైట్స్ చెప్పండి సార్. వై రాయల్ పెవిలియన్, వై అ కస్టమర్ షుడ్ టేక్ అ ఫ్లాట్ ఇన్ రాయల్ పెవిలియన్? రాయల్ పెవిలియన్ కి నేమ్ కూడా రాయల్ పెవిలియన్ పెట్టడానికి ముఖ్య కారణం ఇట్స్ రాయల్ ప్రాజెక్ట్. కరెక్ట్. ఆ లొకేషన్ అలాంటిది. 100 feet రోడ్ కి 1000 ఫ్రంటేజ్ తోటి సైట్ ఉంటుంది. సో ప్రతి బ్లాక్ కూడా రోడ్ ఫేసింగ్ బ్లాక్ ఉంటుంది అనమాట. సో మంచి స్పేషియస్ గా ఉంటుంది, అందరికి కూడా విజిబిలిటీ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విల్లాస్ ఉంటాయి. సో ఫ్రంట్ గానీ బ్యాక్ గానీ హై రైజ్ బిల్డింగ్స్ వచ్చేది కానీ లేకపోతే క్లోజ్ అయ్యేటట్టు కానీ ఏమీ లేదనమాట. దాంతో పాటు రాయల్ పెవిలియన్ లో 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం. 6 acres ల్యాండ్ లో 570 యూనిట్స్ మాత్రమే కడుతున్నాము. అలాగే 4 బ్లాకులు కడుతున్నాము. 4 బ్లాకులకు గాను 2 క్లబ్ హౌస్లు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇది ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఇట్స్ ఏ రాయల్ ప్రాజెక్ట్. అందుకని వీ నేమ్డ్ ఇట్ యాజ్ ఏ రాయల్ పెవిలియన్. మనం సెల్లార్ పార్కింగ్ కాకుండా పోడియం పార్కింగ్ ఇస్తాం. 4 level పోడియం పార్కింగ్ ఇస్తాం. సో పార్కింగ్ కూడా చాలా లగ్జూరియస్ పార్కింగ్. అలాగే గ్రౌండ్ లెవెల్లో గ్రీనరీ ఎమ్యూనిటీస్ తో పాటు పోడియం లెవెల్లో ఎమ్యూనిటీస్ తో పాటు టెర్రస్ లో కూడా ఎమ్యూనిటీస్ వస్తున్నాయి. సో ఇది ఏ రకంగా చూసుకున్నా 2 క్లబ్ హౌస్లు 3 levels ఆఫ్ ఎమ్యూనిటీస్ తో ఒక రాయల్ ప్రాజెక్ట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సూపర్. అయితే ఎవరైనా ఒక ఫ్లాట్ ఒక దగ్గర పర్చేస్ చేయాలి అంటే వాళ్ళు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఒకటి స్కూల్స్, మెయిన్ స్కూల్స్, పిల్లలు కాలేజ్ చదివే వయసు ఉంటే కాలేజెస్, ఇవన్నీ చాలా పర్టికులర్ గా ఉంటారు. మరి రాయల్ పెవిలియన్ లో ఏదైనా కస్టమర్ మన ఫ్లాట్ తీసుకుంటే వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉండే స్కూల్స్ ఏవేవి? కరెక్ట్. మనకి రాయల్ పెవిలియన్ అతి దగ్గరలో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అలాగే గాడియం ఉంది, సమిష్టి ఉంది, డిఏవి స్కూల్ ఉంది. ఇలా 4-5 ఇంటర్నేషనల్ స్కూల్స్ హై స్టాండర్డ్స్ తోటి అన్ని రకాల సిలబస్ తోటి అందుబాటులో ఉన్నాయి. ఈ 4-5 ఇంటర్నేషనల్ స్కూల్స్ తో పాటు మనకి ఎక్ఫై యూనివర్సిటీ ఉంది దగ్గరలో. అన్ని రకాల కోర్సులు రన్ చేస్తున్నారు. మన ఎంజీఐటి ఉంది, అలాగే సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. తర్వాత మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి? హాస్పిటల్స్ కూడా మనకు సిటిజన్ కానీ మనం ఇప్పుడు కొత్తగా యశోద వస్తుంది దగ్గరలో, అపోలో రాబోతోంది త్వరలో, అలాగే మనకు స్టార్ హాస్పిటల్ ఆల్రెడీ వచ్చింది, అలాగే మనకు కాంటినెంట్ హాస్పిటల్ కూడా మనకి ఒక ఫేమస్ హాస్పిటల్ అతి చెరువులో మనకు హాస్పిటల్స్ ఉన్నాయి. మళ్ళీ మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కావాల్సిన సూపర్ మార్కెట్, విజేత సూపర్ మార్కెట్ ఆల్రెడీ వచ్చి స్టార్ట్ అయ్యి అద్భుతంగా రన్ అవుతుంది. అందుకే మనమే మన క్లబ్ హౌస్ లో ఒక గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సూపర్ మార్కెట్ కి ప్లాన్ చేస్తున్నాం. సో విన్నారు కదండి, మరి శ్రీనివాస్ గారు చెప్పినవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని చక్కగా స్టార్ట్ ఇన్వెస్టింగ్ నౌ. రాయల్ పెవిలియన్ లో అందరికి కావాల్సిన రాయల్ ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి డోంట్ మిస్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ sir, all the very best. ఎన్నో కలలు, ఎన్నో అంచనాలు, ఇంకెన్నో కలల కలయికే సొంతిల్లు. ఎలాంటి రాజీ లేకుండా, కంఫర్ట్ కి లోటు రాకుండా, సరైన లొకేషన్ లో బెస్ట్ క్వాలిటీతో ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడానికి చక్కని విజన్, వాల్యూస్ చాలా అవసరం. ప్రతి ప్రాజెక్ట్ ను అద్వితీయంగా, అత్యంత గ్రాండ్ గా డెవలప్ చేస్తూ ఎందరో కస్టమర్ల ఆదరాభిమానులు సొంతం చేసుకున్న సంస్థ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. చూసేందుకు అందంగా, ఉండేందుకు విశాలంగా, కస్టమర్లను కట్టిపడేసేంత అద్భుతమైన ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడం ఈ సంస్థకే సాధ్యం. హైదరాబాద్ సిటీలోని ప్రైమ్ లొకేషన్స్ లో బెస్ట్ గా నిలుస్తోంది మియాపూర్ మెట్రోకు అతి చేరువలో బాచుపల్లి క్రాస్ రోడ్ సమీపంలో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. 50% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కొన్ని విల్లాస్ సిద్దమయ్యాయి కూడా. ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీస్ అతి త్వరలో హ్యాండ్ ఓవర్ చేసే లక్ష్యంతో ఉంది సంస్థ. అందానికి అడ్రస్ గా, ఆనందాలకు నిలయంగా ఎందరో కస్టమర్ల డ్రీమ్ హౌస్లను కంప్లీట్ చేసి అందరి మనసులను గెలుచుకుంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లకు ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా, మెచ్చేలా లేటెస్ట్ గా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ డెవలప్ చేస్తోంది.
సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ కన్వీనియంట్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన ఏరియాలో ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్, కెన్నడీ లాంటి ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ హబ్స్ ఏదైనా అత్యంత సమీపంలోనే ఉంటాయి. మంజీరా, ఫోరం, ఇనార్బిట్, ఏఎంబి వంటి మాల్స్ కొద్ది నిమిషాల డ్రైవ్ లోనే ఉన్నాయి. ఓఆర్ఆర్ కు 5 minutes డ్రైవ్ దూరంలో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉంది. దీంతో సిటీలో ఏ మూలకు వెళ్లాలన్నా అత్యంత ఈజీ. ఎమ్యూనిటీస్ విషయంలోనూ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్టుకు తిరిగే లేదు. మల్టీపర్పస్ హాల్, మెడిటేషన్ హాల్, ఇండోర్ గేమ్స్, లైబ్రరీ, ప్రివ్యూ థియేటర్స్, స్విమ్మింగ్ పూల్, పార్టీ లాన్, పార్క్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇలా ఎన్నో అట్రాక్షన్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ లో అందుబాటులో ఉంటాయి. 15,000 square feet లో ఉండేటువంటి క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్ట్ కే హైలైట్ అని చెప్పాలి. జనరల్ గా కొన్ని ప్రాజెక్ట్స్ చూస్తుంటాం, క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ మాత్రం లాస్ట్ లో ఉంటుంది. అండ్ అసలు క్లబ్ హౌస్ ఉంటుందా లేదా అన్న డౌట్ కూడా ఉంటుంది. బట్ ఇలాంటి డౌట్స్ ఏమీ లేకుండా గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మాత్రం క్లబ్ హౌస్ ని ముందుగానే కన్స్ట్రక్ట్ చేసేసారు. అండ్ దట్ కంప్లీటెడ్ గా జస్ట్ ఫ్యూ థింగ్స్ లైక్ ఎమ్యూనిటీస్ వర్క్ అని ఆర్ ఎల్స్ ఫిట్టింగ్స్ అని జస్ట్ అలాంటి వర్క్స్ మాత్రమే ఉన్నాయి. బట్ క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ మాత్రం మొత్తం కంప్లీటెడ్. అండ్ కొనాలనుకున్న వాళ్ళు ధైర్యంగా వచ్చి కొనేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం పార్క్ ఏరియాలో ఉన్నాము. ఇది ఓపెన్ ఏరియా థియేటర్ అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ పార్క్. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ విల్లాస్ కి పార్క్ వ్యూ చాలా బాగుంటుంది గ్రీనరీగా. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది అండ్ 1 month లో కంప్లీట్ కూడా అయిపోతుంది. ఇక్కడ ప్రతి విల్లా 220 square yards లో 3,500 square feet బిల్టప్ ఏరియా అండ్ ఇక్కడ 4 bedroom XXX విల్లా అన్నమాట. సో ప్రతి విల్లా వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి వాస్తు ప్రకారంగా. ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఎంక్వైరీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. అల్టిమేట్ లగ్జరీ, అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్, అవుట్ స్టాండింగ్ ఆర్కిటెక్చర్ ఇలా అన్నిటా అత్యుత్తమంగా ఉండే ఇంట్లో అన్ని రకాల ఫెసిలిటీస్ తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనేది అందరి కల. కస్టమర్ల డ్రీమ్ హౌస్ లకు నిజరూపం ఇచ్చేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తున్నటువంటి సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కస్టమర్లు అన్ని విధాలుగా సంతృప్తి చెందేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడమే గిరిధారి స్పెషాలిటీ. ప్రైమ్ లొకేషన్ లో ది బెస్ట్ అనిపించుకునే ప్రాపర్టీస్ ని ప్లాన్ చేస్తూ చెప్పిన టైం కల్లా కంప్లీట్ చేసి కస్టమర్ల అభిమానానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఐటీ రంగానికి నెక్స్ట్ డెస్టినేషన్ గా ఎదుగుతున్న బూత్వేల్ సమీపంలోని కిస్మత్పూర్ వద్ద లార్జెస్ట్ అండ్ లావిష్ XXX విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని తీర్చిదిద్దుతోంది గిరిధారి సంస్థ. 13.75 acres లో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ న్యూ ఏజ్ లైఫ్ స్టైల్ ను వెల్కమ్ చెప్తాయి. డెవలప్మెంట్ టాప్ స్పీడ్ లో ఉన్న ఏరియాలో ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయాలనుకునే వారికి అల్టిమేట్ డెస్టినేషన్ గా ఈ ప్రాజెక్ట్ నిలుస్తోంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణ పనులను పూర్తి చేసుకుని రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు చేరువలో ఉండటం, చక్కటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండటం, ఎయిర్పోర్ట్ కు సులువుగా చేరుకునే వీలుండటం ప్రాస్పెరా కౌంటీకి తిరుగులేని అడ్వాంటేజ్. హైదరాబాద్ లో వచ్చేసి మనం ప్రాస్పెరా కౌంటీ అనేది కిస్మత్పూర్ లో విల్లాస్ అంటే హైదరాబాద్ నే నెంబర్ 1 హెడెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఆల్రెడీ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మోస్ట్ లగ్జరీ వచ్చే విధంగా దాన్ని తీర్చిదిద్దుతున్నాం. ల్యాండ్స్కేప్ కానివ్వండి, హైదరాబాద్ ఇక్కడ నుంచి చూసినా ఒక 15 to 20 minutes డ్రైవ్. అంటే హాస్పిటల్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి నియర్ బై ఉన్నాయి. సెంట్రల్లీ లొకేటెడ్ దట్ ప్లేస్. ఎయిర్పోర్ట్ కానివ్వండి, జూబ్లీస్ కానివ్వండి, లేకపోతే నాంపల్లి కానివ్వండి, ఏ ఏరియా హైదరాబాద్ ఒక 15 to 20 minutes లో డ్రైవ్ అనమాట. కిస్మత్పూర్ లో విల్లాస్ కొంటే అందరికి కిస్మత్ వచ్చినట్టు. ఫ్యూచర్ లో అసలు ఎవరిని ఊహించని విధంగా ఆ ఏరియా డెవలప్ అవుతుంది. సరైన ప్లానింగ్ ఉంటే సిటీతో పాటు జిల్లాల్లోనూ రియాలిటీలో మంచి ఫలితాలు దక్కించుకుంటామని నిరూపించింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ముంబై హైవే, బెంగళూరు హైవే, వికారాబాద్ హైవే లో 10కి పైగా మోస్ట్ అట్రాక్టివ్ లగ్జరీ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తుంది. జిల్లాల్లో ప్రగతి పరుగులు తీసేటువంటి ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది. ఇప్పుడు కొత్తగా సూర్యాపేట్, వరంగల్లలో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో మీరు ఎక్కడ ప్రాజెక్ట్ పెట్టినా కూడా లొకేషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటది. అండ్ మీరు కమ్యూనిటీ స్టార్ట్ చేసిన తర్వాత ఏరియా కూడా చాలా డెవలప్ అవుతుంది తర్వాత. 100%.
సార్ దాని సీక్రెట్ ఏంటిది చెప్పండి. ఏం లేదండి, అంటే విలేజ్ కు మనం ఎక్కడైతే మనం ఉంటామో టౌన్స్ కు దగ్గర మనం గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడ చేసినా ఏ జిల్లాలో చేసినా నేను చూసేది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయిన పిల్లలు హ్యాపీగా పోయి మూవీ చూసి అర్ధరాత్రిలో ఇంటికి రాగలగాలి. ఆ ప్లేస్ ను ఫస్ట్ టైం మేము ఐడెంటిఫై చేస్తాం. బై ద బై మేము ఎక్కడన్నా ల్యాండ్ ప్రొక్యూర్ చేస్తే వాటర్ ఎయిర్ టెస్ట్ ఎవరు చేయరు. ఎయిర్ టెస్ట్ చేపిస్తాం, వాటర్ టెస్ట్ చేపిస్తాం, సాయిల్ టెస్ట్ చేపిస్తాం. గవర్నమెంట్ 100% అప్రూవల్, అంటే ఒక 50-60 years బ్యాక్ వెళ్ళిపోయి ల్యాండ్ ట్రాక్ అంతా చూసుకొని మనం కస్టమర్ కు 100% మనం ఒక ల్యాండ్ డాక్యుమెంట్ ఇస్తే ఆ బ్యాంకులో అర్ధరాత్రిలో పెట్టిన మన డబ్బులు వచ్చేటట్టు అంత క్రిస్టల్ క్లియర్ గా ఉండేటట్టు మేము చేసి కస్టమర్ కి ఇస్తాం. కాబట్టి ఈ రోజు 1 month బ్యాక్ ఇక్కడ జడ్చల్లో ఒక వెంచర్ లాంచ్ చేసినాం. 1 day సింగిల్ డేలో టోటల్ బుకింగ్ క్లోజ్ చేసినాం. అంటే కస్టమర్లు ఆ లెవెల్ లో మాకు నమ్మకంతో మనకు ఉంటారు కాబట్టి మాకు మార్కెటింగ్ అనేది పెద్ద ఇబ్బంది ఉండదు. కస్టమర్ బ్యాంక్ ఉంది. నియర్ బై ఆల్మోస్ట్ 20-25 years మేము ఈ ఫీల్ లో ఉన్నాం కాబట్టి ప్రతి అడుగు కస్టమర్ బాగుండాలనే ఉద్దేశం మీద కస్టమర్ గురించి ఆలోచన చేస్తాం నిరంతరం. కాబట్టి మాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. లగ్జరీని రీడిఫైన్ చేసేలా గిరిదారి కన్స్ట్రక్షన్స్ కిస్మత్పూర్ వద్ద తీర్చిదిద్దుతున్న ప్రాస్పెరా కౌంటీలో విల్లా సొంతం చేసుకోవాలో అంటే కిస్మత్ మీ వెంట ఉన్నట్టే. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. పటిష్టమైన నిర్మాణాలు, అంతర్జాతీయ ప్రమాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది వాసవి గ్రూప్. రియాలిటీ రంగంలో దాదాపు 3 దశాబ్దాలకు పైగా అనుభవంతో మోడర్న్ జనరేషన్ కస్టమర్లకు ఏ ఎమినిటీస్ అవసరమో వాటిని గుర్తించి అందించడం వాసవి స్పెషాలిటీ. మోడర్న్ పీపుల్ ఆశలకు అద్దం పట్టే అద్భుతమైన ప్రాజెక్టులతో దూసుకుపోతోంది వాసవి గ్రూప్. మీరు ప్రతి ప్రాజెక్ట్ లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్ గా ఉండాలని, డిజైన్ మోడర్న్ గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీమ్, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకుని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవజ్ఞులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్ లో స్ట్రెంత్ అనే మాట నేను చెప్పి తీరాలి. సిటీలో ఏది కొనైనా ది బెస్ట్ అనిపించుకునే ప్రాజెక్టులు డెవలప్ చేసే సంస్థ ఏదంటే మరో మాట లేకుండా వినిపించే పేరు వాసవి గ్రూప్. నార్త్ హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో లగ్జరీ లివింగ్ లో కొత్త ఎరాకు శ్రీకారం చుడుతూ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భూమిని ఒకేసారి లాంచ్ చేసింది. ఈ పాపరాజీ, ఈ అటెన్షన్, ఈ రికగ్నిషన్ ఇదంతా నాకు కొత్తేం కాదు. ఇది మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళకి మీరు అదే అనుకుంటున్నారు కదా. వాసవి భూమిలో నచ్చిన ఫ్లాట్ తీసుకుని ఎవరైతే జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటారో వారిని కూడా అందరూ సెలబ్రిటీలా చూస్తారు. వాసవి భూమి, elevate your life, elevate your home, premium gated community at Kompally. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. సిటీలోని ప్రైమ్ లొకేషన్ అయిన ఎల్బీ నగర్ లో ఆనంద నిలయం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. ఇది మొత్తం సౌత్ ఇండియాలోనే అతిపెద్ద హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ. 29.3 acres విశాల విస్తీర్ణంలో లగ్జరీ లైఫ్ స్టైల్ కు రీడిఫైన్ చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. సో అసలు ఎల్బీ నగర్ వైపు వెళ్తే ఆనంద నిలయం ఇస్ అ హ్యూజ్ ప్రాజెక్ట్ కదా. సో ఆనంద నిలయం స్పెషాలిటీ ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది, దాని సేల్ ఎలా ఉంది, హౌ ఇస్ ఇట్ రన్నింగ్? సో ఎల్బీ నగర్ మెయిన్ రోడ్ పైన వాసవి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే బిగ్ క్రెడిట్ అది మీకు. వాసవి ఆనంద నిలయం అనే ప్రాజెక్ట్. సో ఇట్స్ బీన్ అ గ్రేట్ రెస్పాన్స్ ఫర్ ద ఈస్ట్ హైదరాబాద్. అండ్ మీరు అన్నట్టు ఇట్స్ అ లార్జ్ గేటెడ్ కమ్యూనిటీ. అండ్ లార్జ్ అనేటప్పటికీ పబ్లిక్ అనుకోవచ్చు టూ డెన్సిటీ ఉంటుందేమో, చాలా క్రౌడెడ్ ఉంటుందేమో, వాటర్ ప్రాబ్లం ఉంటుందేమో, అటువంటి ఇష్యూస్ ఏం లేవండి. సో ఇక్కడ మేము 80% ఆఫ్ ద స్పేస్ ఓపెన్ వదిలిపెట్టాము. కస్టమర్ల చాయిస్ కి తగ్గట్టు వాసవి సంస్థ సిటీ నడిబొడ్డున 21.48 ఎకరాల విస్తీర్ణంలో మ్యాగ్నిఫిషెంట్ లేక్ వ్యూ తో వాసవి సరోవర్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీ అయినటువంటి కేపీహెచ్బీ హైటెక్ సిటీల నడుమ కైతలాపూర్ ఐడియల్ లేక్ రోడ్ లో అన్ని అనుమతులతో ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా సరోవర్ ను డెవలప్ చేస్తున్నారు.
వాసవి సరోవర్ ప్రాజెక్ట్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో దాని గురించి చెప్పండి సార్. సో వాసవి సరోవర్ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని పర్మిషన్స్, రేరా పర్మిషన్స్ కూడా రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ట్యాగ్ లైన్ ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 acres అండి. కానీ ఇది లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక 6 acres బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము. అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 14 acres లోనే చేపట్టాము. సో దీస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్, లేదంటే క్రష్, ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేట్ ఇట్. సో ఇట్ ఈస్ అల్ట్రా స్పేషియస్. రేపటి రోజున మేధావులుగా ఎదగాలంటే అత్యున్నత స్థాయి విద్య ద్వారానే సాధ్యమవుతుంది. విద్యకున్న ఈ ప్రాధాన్యతను గుర్తించినటువంటి వ్యక్తి కేజీఆర్ గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న విద్యారంగాన్ని అమితంగా అభిమానించి ఆ రంగ పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి గారు. ఎడ్యుకేషన్ సెక్టార్ పై ప్రత్యేక శ్రద్ధతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను తమ ప్రాజెక్ట్ ఆవరణలోనే ఏర్పాటు చేశారు కేజే రెడ్డి గారు. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే విద్యార్థులకు క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఎంతో అవసరమని గుర్తించి దాన్ని అందించేందుకు ఐడిపిఎస్ స్థాపించారు. ఆయన ఉన్నత సంకల్పం నేడు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. సార్, న్యూ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి? న్యూ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ బేసిక్ గా ఇది మాది 4th year, ఇప్పుడు 3 years అయిపోయింది. ఎవ్రీ ఇయర్ కూడా మా అడ్మిషన్స్ డబుల్ అయికుంటూ వచ్చినాయి. ఫస్ట్ వెన్ వి స్టార్టెడ్ కరోనా టైంలో స్టార్ట్ చేసాను చెప్పాలంటే, అప్పటికే మాకు ఒక 120 అడ్మిషన్స్ ఉన్నాయి. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 250 అడ్మిషన్స్ అయినాయి. లాస్ట్ ఇయర్ మాకు 500 అడ్మిషన్స్. యాక్చువల్ లాస్ట్ ఇయర్ ప్రెమిసెస్ మార్చడం జరిగింది. ప్రెమిసెస్ మార్చినప్పుడు ఇంకా ప్రెమిసెస్ కరెక్ట్ గా రెడీ కాలేదు ఆ రోజుకి. అయినా కూడా మా మీద నమ్మకంతో ఆ సంవత్సరం కూడా డబుల్ అయినాయి మాకు. అంటే ఈ రోజు వీ హ్యావ్ 500 స్టూడెంట్స్. ఈ ఇయర్ మా ప్రెమిసెస్ ద బెస్ట్ ప్రెమిసెస్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది మాకు, ఎట్లా స్కూల్ ఎట్లా నడపాలని చెప్పేసి. ఈ సంవత్సరం ఆల్రెడీ అడ్మిషన్స్ బ్రహ్మాండంగా స్టార్ట్ అయినాయి. ఇప్పటికే 50 అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. ముఖ్యంగా ఈ అడ్మిషన్స్ ఏంటంటే మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన అడ్మిషన్స్ అన్ని కూడా మా ఎగ్జిస్టింగ్ పేరెంట్స్ ద్వారా వచ్చినాయి. ఎగ్జిస్టింగ్ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ని, వాళ్ళ రిలేటివ్స్ ని తీసుకొచ్చి మా స్కూల్లో వాళ్ళ బంధువుల పిల్లల్ని చేర్పించడం జరుగుతుంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ ఇయర్. మాకు చాలా ఎంక్వైరీలు కూడా ఉన్నాయి. బేసిక్ గా అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ఏప్రిల్, మే, జూన్ లో మాక్సిమం అడ్మిషన్స్ వస్తాయి. ఈసారి డెఫినెట్ గా మోర్ దెన్ 500 అడ్మిషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రతి ప్రాజెక్టులోనూ ఇన్వెస్టర్ల పెట్టుబడికి చక్కని రిటర్న్స్ దక్కేలా ప్లాన్ చేస్తూ రియాలిటీ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది రాగమయూరి బిల్డర్స్. లేటెస్ట్ గా ఆర్క్ గ్రూప్ తో కలిసి పిల్లల కళ్లల్లో వెలకట్టలేని ఆనందాన్ని కానుకగా ఇచ్చేలా యూనిక్ గా కిడ్స్ ఫ్రెండ్లీ ప్రాజెక్టు డిజైన్ చేసింది. బెంగళూరు హైవేకు అతి సమీపంలో ఆర్క్ గ్రూప్ తో కలిసి రాగమయూరి సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ గేట్వే. కర్నూలు సిటీలోని ప్రైమ్ లొకేషన్ లో అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్న చోట ఈ లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. కర్నూలు రియల్ ఎస్టేట్ చాలా బాగుంది. ఇప్పుడు మేము 35 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ లో ఉంటున్నాము. ముఖ్యంగా ఇప్పటిదాకా ఒక 32,000 కుటుంబాలకు ఆస్తులు అమ్మడం జరిగింది. మేము యాక్చువల్ గా రియల్ ఎస్టేట్ ఒక కర్నూలు టౌన్ లోనే చేస్తున్నాము. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చాలా మంది ఏం చేస్తారంటే, ఒకసారి సక్సెస్ వస్తేనే డిఫరెంట్ ఊర్లకు వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయి కొంతకాలం తర్వాత ఇబ్బంది కూడా పడుతుంటారు. కానీ మేము ఇప్పటిదాకా 35 సంవత్సరాలుగా ఒకే ఊర్లో బిజినెస్ చేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మా కస్టమర్లందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది. రాగమయూరి బిల్డర్స్ అంటే మనకు లోకల్ అవైలబుల్ ఉంటారు. వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి మేమే చీఫ్ సెక్యూరిటీ గార్డ్ అన్నట్లు. ఎవరైనా మా దగ్గర ఆస్తి కొంటే వాళ్ళ ఆస్తిని తరతరాలు కాపాడుతూ ఉంటాం. అందుకనే మా స్లోగన్ కూడా అదే చెప్తాం, రాగమయూరి బిల్డర్స్ లో ఆస్తి కొనండి, తరతరాలు సురక్షితంగా నిశ్చింతగా జీవించండి అని చెప్పేసి మా నినాదము. సో రాగమయూరి బిల్డర్స్ నుంచి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాము. ఆర్క్ రాగమయూరి గేట్వే అనే ప్రాజెక్ట్ అది. ఆర్క్ బిల్డర్స్ అనే వాళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ హైదరాబాద్ లో, వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ చేస్తున్నాం. పర్టికులర్లీ అపార్ట్మెంట్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఐజీబీసీ రూల్స్ ప్రకారం చేస్తున్నాము. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఇది. బేసిక్ గా కార్నర్స్ ఇట్లా షార్ప్ గా లేకుండా వాటిని అంతా రౌండ్ ఆఫ్ చేసి పిల్లలకి ఏదైనా తగిలితే కూడా దెబ్బ తగలకుండడానికి. అట్లాగే బెడ్రూమ్ కూడా ఒక ఈపీడిఎం ఫ్లోరింగ్ చేస్తా ఉన్నాం. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కర్నూలు. ఇప్పటిదాకా ఎవరు చేయలే ప్రాజెక్ట్. ప్లస్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యూటిఫుల్ గా చేస్తున్నాం యాక్చువల్ గా. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఈ ప్రాజెక్ట్ ను సందర్శించండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి, కన్స్ట్రక్షన్ ఎంత బాగా చేస్తున్నాం అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు వచ్చి బుక్ చేసుకోవచ్చు. సో
సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.